గిరిజన రాష్ట్రం జార్ఖండ్ ఎన్నికల్లో విజయం బీజేపీదే అని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా మ్యాట్రిడ్జ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీఏకు 45 నుంచి 50 సీట్లు వస్తాయని తెలిపింది. అదే సమయంలో అధికార ఇండీ కూటమికి 18 నుంచి 25 సీట్లకు మించవని తేల్చి చెబుతోంది. దీంతో జార్ఖండ్లో కాషాయ జెండా రెప్రెపలాడుతుందని అర్థమవుతోంది. అయితే విపక్షంలో ఉన్న బీజేపీ అధికారాన్ని అందుకోవడానికి దారితీస్తున్న పరిణామాలేంటి, ఇండీ కూటమి ఎక్కడ వెనుకబడింది, బీజేపీ ఎలా పుంజుకుంటోంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు జాతీయవాద జర్నలిజంలో తొలి తెలుగు ఓటీటీని నేషనలిస్ట్ హబ్ మీ ముందుకు తీసుకువచ్చింది. అందులో పూర్తి రీసెర్చ్తో కూడిన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవడం రాజకీయాల్లో ప్రధానమైన సూత్రం. దీన్ని పాటించడంలో బీజేపీ దిట్ట. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ జార్ఖండ్లో ఓటమి పాలైంది. దీనికి కారణాలను వెతికింది. ఎక్కడ ఫెయిల్ అయిందో అనలైజ్ చేసింది. దీంతో వీటిని సరిదిద్దే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ భారీగా దెబ్బతింది. కొల్హాన్ రీజియన్ గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతం. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. మొత్తం 14 సీట్లలో జార్ఖండ్ ముక్తి మోర్చా 11 సీట్లను గెలుపొందింది. గతంలో ఈ రీజియన్లో బీజేపీకి సుదేశ్ మహతోకు చెందిన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీతో పొత్తు ఉండేది. ఎన్నోసార్లు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడిపోయాయి. ఫలితంగా ఓట్లు రెండు పార్టీల మధ్య చీలిపోయాయి. దీంతో జార్ఖండ్ ముక్తి మోర్చా 11 సీట్లలో విజయం సాధించింది. ఏజేఎస్యూపీతో పాటు బీజేపీ పార్టీలు విడిపోవడం ద్వారానే ఓటమి పాలయ్యామని గుర్తించాయి. దీంతో రెండు పార్టీలు మళ్లీ కలిశాయి. ఇక దీనికి తోడు జేఎంఎం పార్టీలో ముఖ్య నాయకులు చంపై సోరెన్ను పార్టీలో చేర్చుకోవడం పెద్ద బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉండే కొంకణ్ రీజియన్లో చంపై సోరెన్కు మంచి పట్టు ఉంది. గిరిజన నాయకుడిగా పేరొందిన చంపై సోరెన్కు కొంకణ్ టైగర్గా పేరుంది. ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి తండ్రి సిబో సోరెన్ కాలం నుంచే చంపై సోరెన్ ఈ రీజియన్లో కీలకంగా ఉన్నారు. ప్రభావవంతమైన నేతగా ఎదిగారు. తర్వాత కొన్నిసార్లు ఇక్కడ బీజేపీ గెలుపొందినా చంపై సోరెన్కు ఉన్న పట్టు మాత్రం సడలలేదు. అతనికి గిరిజనుల్లో ఉన్న పట్టు వల్లే హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన సమయంలో చంపై సోరెన్ను సీఎంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు చంపై సోరెన్ బీజేపీలో చేరారు. జేఎంఎంలో పొరపచ్చాలతో ఆయన పార్టీ మారారు. దీంతో ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చే అంశమని తెలుస్తోంది. చంపై సోరెన్కు కొంకణ్ రీజియన్లో ఉన్న పట్టుతో గిరిజనులంతా బీజేపీ వైపు మళ్లే అవకాశం ఉంది. రాష్ట్రపతి సైతం గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో బీజేపీ గిరిజనులకు గౌరవం ఇస్తుందనే ప్రచారం ఇప్పటికే కొనసాగుతోంది. కేవలం రాజకీయ సమీకరణాలే కాకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీజేపీ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా డెమోగ్రఫిక్ చేంజ్ గురించి ప్రస్తావిస్తోంది. జార్ఖండ్లో గిరిజన జనాభా రోజురోజుకి తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 1951 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గిరిజన జనాభా 44.67% ఉంటే ఇది 2011కు వచ్చేసరికి 28.11% తగ్గిపోయింది. దాదాపు సగభాగం గిరిజన జనాభా తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమే. దీనికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసలు. అక్రమ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ గుండా ప్రవేశిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకులు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఓటు హక్కును కల్పిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో చొరబాటుదారులు చాలా సులువుగా ఆధార్ ఓటర్ కార్డులు పొందుతున్నారు. టీఎంసీ పార్టీ నాయకులు ఈ మాఫియాకు అండగా నిలుస్తున్నారు. వీరి నుంచి గుర్తింపు కార్డులు పొందిన చొరబాటుదారులు బోర్డర్కు దగ్గర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వీళ్ల నుంచి కొంతమంది జార్ఖండ్కు వలస వస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతమే సంతాల్ పరిగణ ప్రాంతం. ఇక్కడ గిరిజన జనాభా అధికంగా ఉంటుంది. గిరిజనుల్లో సంతాల్ అనే తెగ ఎక్కువగా నివసించే ప్రాంతం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఈ తెగల్లో 97% మంది గ్రామాల్లోనే నివసిస్తుంటారు. అయితే వీరు నివాసం ఉండే అటవీ భూముల్లో చొరబాటుదారులు నివాసాలను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ కారణంగా రాను రాను గిరిజన ప్రాంతాల్లో ముస్లింల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. భారత చట్టాల ప్రకారం అటవీ భూముల్లో గిరిజనేతరులు నివాసం ఉండటం నేరం. కానీ స్థానిక ప్రభుత్వాల సహకారంతో వీరంతా గిరిజన ప్రాంతాల్లో సెటిల్ అవుతున్నారు. అంతేకాదు ఈ విధంగా సెటిల్ అయిన వారు స్థానిక గిరిజన మహిళలను పెళ్లి చేసుకుని గిరిజన హోదా పొందుతున్నారు. దీనికి బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే నిషేధిత సంస్థలు సహకరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ అంశంపై హక్కుల కార్యకర్త
ధన్యాల్ డానిష్ 2022లో జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో డెమోగ్రఫిక్ చేంజ్ అన్నది జార్ఖండ్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోందని, దీనిపై చర్యలకు ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ను వివరణ కోరింది హైకోర్టు. దీంతో సెప్టెంబర్లో కేంద్ర హోంశాఖ హైకోర్టుకు రిపోర్ట్ అందించింది. జార్ఖండ్లో డెమోగ్రఫిక్ జరుగుతున్న మాట వాస్తవమే అని హోంశాఖ అంగీకరించింది. 1951లో 44.67% గిరిజన జనాభా ఉంటే అది 2011కు వచ్చేసరికి 28.11%కి పడిపోయిందని, ఇది ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. వలసవాదులతో పాటు మత మార్పిడులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని, దీనివల్ల స్థానికంగా గిరిజన జనాభా తగ్గుతోందని అంగీకరించింది. అక్రమ చొరబాటుదారుల వల్ల స్థానికంగా క్రైమ్ రేట్ కూడా పెరుగుతోంది. వీరంతా సెటిల్ అయిన ప్రాంతాల్లో స్థానికులను తరిమి కొడతారు. మెల్లమెల్లగా అక్కడి ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తారు. స్థానికులు ఏర్పాటు చేసుకున్న షాపులను లాక్కోవడం, బెదిరించడం, స్థానికుల వ్యాపారాలు జరగకుండా అడ్డుకోవడం వంటి వాటితో ఆర్థికంగా దెబ్బతీస్తారు. దీంతో పాటు సుపారీ హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారు. దీంతో చొరబాటుదారులు నివసించే ప్రాంతాల్లో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ను బీజేపీ ఇప్పుడు ఎన్నికలో ప్రధాన అంశంగా మార్చింది. గిరిజనుల జనాభా తగ్గిపోతోందని, దీనివల్ల వారి భూముల్లో ఇతరులు తిష్ట వేస్తారని ప్రచారం చేస్తోంది. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచింది. గిరిజనులను ముస్లింలు పెళ్లి చేసుకుంటే వారికి ఎస్టీ హోదా రాకుండా చట్టం తీసుకువస్తామని ప్రకటిస్తోంది. దీంతో గిరిజనుల్లో బీజేపీపై సానుకూలత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గిరిజన ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు అర్థమవుతోంది. సర్వేల్లో కూడా అదే బయటపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.